నగరంలో వరుసగా జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అని చెప్పేసి రోడ్డు రవాణా శాఖ అధికారులు రంగంలో దిగారు. జిల్లా కేంద్రానికి సంబంధించేసి ఇక్కడ డిటిఓగా ఉన్నటువంటి సాయికృష్ణ అంటున్నారు. సార్, మీరు ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించేసి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మీ పరిధిలోనే అంటే చాలా వరకు కూడా నేషనల్ హైవే అంటే ఇప్పుడు విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వెళ్తున్నాం. అదేవిధంగా మిగతా చాలా పెద్ద పెద్ద రహదారులు కూడా వరంగల్ హైవే సంథింగ్ ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కదా. ఆ ప్రమాదాల నివారణ కోసం అని చెప్పేసి ఎలాంటి చర్యలు చేపట్టారు? రెగ్యులర్గా తనిఖీ చేస్తూనే ఉన్నాం. ఎవ్రీ టైం మనం పంతంగి టోల్గేట్ కాడ కానీ గూడూరు టోల్గేట్ కాడ కానీ మన సీసీ బస్సెస్ స్పెషల్ చెక్ చేయడం జరుగుతుంది. బికాస్ ఆ సీసీ బస్లోనే ప్యాసింజర్స్ అనేది చాలామంది పోతున్నారు. ఫ్రీక్వెంట్గా జరిగిన యాక్సిడెంట్స్ కూడా మన సీసీ బస్సెస్ దానిపైనే. సో దాని ప్రకారంగానే రెగ్యులర్గా సీసీ బస్సెస్కి ట్రావెల్ చేసే ప్యాసింజర్స్కి కానీ డ్రైవర్స్కి కానీ క్లీనర్స్కి కానీ రెగ్యులర్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. యాజ్ అ ప్యాసింజర్ మనం ఒక ఫ్లైట్ ఎక్కినప్పుడు మనకు ఎట్లయితే ఎమర్జెన్సీ డోర్ ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, మనకు ప్రయర్గా ఎట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారో సీసీ బస్లో కూడా ఎక్కినప్పుడు మేము ఎక్కడైతే ఎన్ఫోర్స్మెంట్ చేసినప్పుడు బస్సు ఆపినప్పుడు వీఆర్ రెగ్యులర్లీ చెకింగ్ దెమ్ ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఎక్కడ ఉన్నాయి, వాళ్ళ ప్యాసింజర్స్కి తెలుసా తెలియదా. ప్యాసింజర్స్ కూడా కొంచెం సెన్సిటైజ్ చేయడం జరిగింది. ఇన్ కేస్ ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాడగానే ఏమన్నా బర్త్ కానీ సీట్ కానీ వీళ్ళు ఏమన్నా ఆల్టర్ చేస్తే కంపల్సరీ వాటిపైన అన్నిటిపైన కేసు రాస్తున్నాం మనం.